సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ వైసీపీ నేతలు స్పందించారు. కేసీఆర్ కు భయపడి చంద్రబాబు నాయుడు నోరు మిరపలేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులపై చంద్రబాబు పక్కన పెట్టారని విమర్శించారు. ఇక రాయలసీమకే చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అన్నారు. తెలంగాణ సీఎం చెబితే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కోసం ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెడతారా అని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఓ మాట చెప్పాడు, ఏమని, శాసనసభ సాక్షిగా రాయలసీమ తాలూకు ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించేశాను. నా మాట వచ్చి మా పాత మా గురువో, ఫ్రెండో, లేకపోతే సహచరుడో, లేకపోతే ఆయన తాలూకా గాడ్ ఫాదరో, ఏది వాటర్ మేబీ, ఆయనకు ఒక గౌరవమైన వ్యక్తి, ఈయన మీద ఉన్న గౌరవంతో, భాష కూడా అభిమానంతో కాదు గౌరవంతో ఆపేశారని చెప్పారు. దాని సమానం ఇవాళ ప్రభుత్వం వచ్చి ఒక వివరణ ఇచ్చింది. ఎందుకు మాట్లాడుతున్నాను నేను, ప్రభుత్వం వివరణ ఇచ్చింది, అది కాదు, శుద్ధ అబద్ధమని. ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవం కాదు అని చెప్పింది. అంటే సభాసాక్షిగా ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధాలే కదా, అని చంద్రబాబు చెప్తున్నాడు అబద్ధాలే కదా. ఆయన అంత గౌరవించి గౌరవంగా చెప్పి నువ్వు చెప్పిన అబద్ధాలే. రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను, చూడండి, ఆలోచించండి. ప్రభుత్వం తాలూ పనితీరు ఎలాగుందో, వారి తాలూ వ్యవస్థ ఎలాగుందో, వారి మాటలు, వాళ్ళ భాష ఎలాగున్నదో, అందుకు మంచి బుద్ధి ఇవ్వమని, మంచి ఆలోచనలు ఇవ్వని చెప్పి ఆ భగవంతుని కోరాను. ఈ సంవత్సరం సరే మంచి బుద్ధి, మంచి ఆలోచనలు ఇవ్వండి ప్రభుత్వానికి, పేదలు వచ్చి కొద్దిగా బాధపడతారు. చంద్రబాబు నాయుడు యొక్క అసలు రూపం బయటపడింది. రాయలసీమకు చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తూనే ఉంటాడు. చివరికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపేయించాను, నా మాట గౌరవించి చంద్రబాబు నాయుడు దాన్ని ఆపేశాడు అని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడికి, రాయలసీమకు, చంద్రబాబు నాయుడు రాయలసీమ పట్ల చూపించే దుర్మార్గమైన ఆలోచనకు ఒక విధంగా చెప్పాల్సి వస్తే, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపడం అంటే, లేక రేవంత్ రెడ్డి గారికి లొంగిపోవడం అంటే, అది రాయలసీమకు మరణ శాసనం. అది ఈ భారతదేశంలో ఎక్కడైనా నీటి అవసరం ఎక్కువగా ఉంది అంటే అది కేవలం రాయలసీమ ప్రాంతం, అనంతపురం జిల్లాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ రోజున అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటిస్తాడు, మేము రహస్యంగా ప్రైవేటుగా మాట్లాడుకున్నప్పుడు నేను అడిగాను దాన్ని ఆపేయమని, ఆపేశారు, నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి కావాలంటే పోయి చూసిలాంటి పనులు ఆగిపోయి ఉంటాయని అతను మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు చెప్పాలా, మేము రాయలసీమ వల్ల మీకు ఏం అన్యాయం చేశాం. కేసీఆర్ గారికి భయపడి ఓటు కావచ్చు భయపడి ఆ రోజు పాలమూరు రంగారెడ్డి, డిండి ఇవన్నీ కడుతుంటే ఊరుకొన్నారు. శ్రీశైలము ఎడమ గట్టున ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంటే ఊరుకొన్నారు. ఆ రోజు భయంతో ఊరుకున్నారు. ఈరోజు శిష్యవాత్సల్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పణంగా పెట్టి ఈరోజు శిష్యవాత్సల్యం చూపించుకుంటున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యము, అన్యాయం ఇంకొకట్లేదు. ఈరోజు రాయలసీమ గొంతు కోసేదానికి మీరు ఈరోజు ముందరికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే రాయలసీమ మీద ఎప్పుడు వాళ్ళకు ప్రేమ